హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో నీట్ యూజీ 2024కి సంబంధించిన కన్నర్ కోటా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి లోకల్ రూల్స్ ఇష్యూ అనేది జరుగుతూ ఉంది. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నోటిఫికేషన్ అనేది చాలా క్లియర్గా ఉంది, లోకల్ ఎవరు నాన్ లోకల్ అని. తెలంగాణలో కూడా ఒక పాయింట్ క్లియర్గానే ఉంది, ఇంకొక పాయింట్ దగ్గర ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. అయితే ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో లోకల్ రూల్స్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ, ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా మేబీ ఈ లోకల్ రూల్స్ మీద అవగాహన లేకుండా వాళ్ళ పిల్లల్ని చాలా రాష్ట్రాలలో చదివించారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కదా, మేబీ మీకు ఇంకెవరైనా చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ఒక పర్ఫెక్ట్ వేలో చదివించడానికి ట్రై చేయండి. లేదు అంటే సో మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏదో ఒక స్టేట్లో పర్టికులర్గా స్టూడెంట్స్ని చదివించడానికి ట్రై చేయండి. తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అయినా కూడా ఈ లోకల్ రూల్స్ మీద అవగాహన తెచ్చుకొని ఒక పర్టికులర్ ప్లేస్లో జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఈ పర్టికులర్ రూల్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఏమున్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పర్ఫెక్ట్గా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఏం చేంజెస్ చేయలేదు, తెలంగాణ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఒక చిన్న పాయింట్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఆ పాయింట్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తెలంగాణలోని రూల్స్ మీద కూడా నేను ఒక క్యాండిడేట్ నాకు వరంగల్ నుంచి కాల్ చేసి చెప్పారు. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు కూడా దాని మీద అర్థమైంది. అది కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లీస్ట్ లోకల్ రూల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. జియో నెంబర్ 646 అనేది ఒకటి ఉంటుందని మన ఛానల్ నుంచే నేను లాస్ట్ ఇయర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఈ జియో నెంబర్ 646 ఉందని కూడా చాలా మందికి తెలియదు. అసలు యాక్చువల్గా జియో నెంబర్ 646 అనేది మెడికల్ అడ్మిషన్స్లలో రూల్స్ ఏంటి అనేది నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి, లేదంటే మాకు ఆల్రెడీ తెలుసు అంటే స్కిప్ చేయండి. తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి, వీలైతే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో నేను ఏ ప్రాస్పెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని తర్వాత తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి 2023 వరకు సేమ్ రూల్స్ ఉన్నాయి. ఓకేనా? 2024లో తెలంగాణలో రూల్స్ చేంజ్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో రూల్స్ చేంజ్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో చేంజ్ చేసిన రూల్ ఏంటంటే ఉస్మానియా క్యాండిడేట్స్ అంటే తెలంగాణ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా తెలంగాణలో కూడా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేయడానికి వీలు లేదు. ఓకేనా? ఇది క్లియర్ పాయింట్. సో అయితే అసలు జియో నెంబర్ 646 అనేది ఏం చెప్తుంది, స్థానికతని ఎలా నిర్ధారించాలి, అండ్ అసలు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రజెంట్ నోటిఫికేషన్లో లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మేము 1 to 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకున్నాం, మేము తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసాము, మేము లోకల్ అవుతామా లేదా అంటే మీరు డైరెక్ట్గా లోకల్ అవుతారు. ఓకేనా? దాంట్లో ఏ మార్పులు చేయలేదు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది కూడా ఏంటంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఎవరైనా ఒకవేళ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు లోకల్ అవుతారు అని నేను చెప్తూ, ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చదవరో, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ చదవరో వాళ్ళు నాన్ లోకల్ అవుతారని నేను చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ వీడియోను క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అసలు జియో నెంబర్ 646 ఏం చెప్తుంది అని అంటే, సో జియో నెంబర్ 646 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జియో నెంబర్ 646 ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 3 భాగాలు విడగొట్టారండి. ఓకేనా? ఒకటి ఓయు, తెలంగాణ మొత్తం ఓయు, ఆంధ్రప్రదేశ్ ఏయు అండ్ ఎస్వియు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక రీజియన్ వాళ్ళు ఒక రీజియన్లో నాన్ లోకల్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓయు రీజియన్లో 100 సీట్లు ఉంటే 85 సీట్లు ఏమో లోకల్ వాళ్ళకు ఉంటాయి, 15 సీట్స్ ఏమో యుఎన్ఆర్ సీట్స్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఏయులో కూడా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఎస్విలో ఉంటుంది. ఇప్పుడు ఏయు వాళ్ళు ఎస్వి వాళ్ళు ఓయూలో నాన్ లోకల్ అయితే ఓయూ వాళ్ళు ఏయూలో అండ్ ఎస్విలో నాన్ లోకల్, అదేవిధంగా ఏయూ వాళ్ళు ఎస్విలో నాన్ లోకల్, ఎస్వి వాళ్ళు ఏయూలో నాన్ లోకల్. అంటే ఒక రీజియన్ వాళ్ళు ఒక రీజియన్లో నాన్ లోకల్ అవుతారు. రిమైనింగ్ 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ లోకల్ వాళ్ళకి, 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్రిజర్వ్ సీట్స్, అంటే ఎవరైనా మెరిట్ క్యాండిడేట్స్ సీట్స్ తీసుకోవచ్చు అనేది సో యాక్చువల్ రూల్ అనమాట. అయితే ఈ జియో నెంబర్ 646 ప్రకారం మనకు 3 రీజియన్లుగా తీస్తూ అందులో ఫ్రేమ్ చేసిన రూల్స్ ఏంటంటే
సిక్స్త్ క్లాస్ నుంచి ఓకేనా, సిక్స్త్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఓకేనా, సిక్స్త్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏదేని 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఓకేనా, వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అని చెప్పారు ఓకేనా, వరుసగా ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సంవత్సరాలు ఎస్యూలో చదివాను, 2 సంవత్సరాలు ఏయూలో చదివాను, అదేవిధంగా 3 సంవత్సరాలు ఓయూలో చదివాను. అయితే రూల్ ప్రకారం 646 జియో ప్రకారం నాకు 4 ఇయర్స్ కన్సిక్యూటివ్ ఇయర్స్ లేదు కదా, లేనప్పుడు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్కడ చదువుతామో దాన్ని కన్సిడర్ చేసి నాకు ఓయూ అని ఇచ్చేస్తారు. లేదు నేను ఏయూలో 3 ఇయర్స్ చదివాను ఓకేనా, ఎస్యూలో 2 ఇయర్స్ చదివాను, అదేవిధంగా నేను ఓయూ రీజియన్లో వచ్చేసరికి ఇంకొక 2 ఇయర్స్ చదివాను, నాకు 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ లేదు కదా, హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంది 3 ఇయర్స్లో ఉంది, కాబట్టి ఇక్కడ నాకు లోకల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకు జియో నెంబర్ 646 ప్రకారం రూల్, లోకల్ అవ్వడానికి రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే నేను 1 to 10th వరకు ఓకేనా, నేను 1 to 10th వరకు, సో 1 to 10th అనేది అసలు మనకు కన్సిడరబులే కాదు, 6th నుంచి 10th వరకు నేను ఏపీలో చదివాను ఓకేనా, 11th 12th నేను టీఎస్లో చదివాను, డైరెక్ట్ ఏపీకి లోకల్ అవుతారు ఓకేనా. ఈ 6th to 10thలో మీరు ఎక్కువగా అమౌంట్ అంటే ఎక్కువగా ఓకేనా, ఈ 5 yearsలో ఎక్కువగా ఏ రీజియన్లో చదివితే ఆ రీజియన్కి మీరు లోకల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను ఒక క్యాండిడేట్ అడిగాడు, ఆ క్యాండిడేట్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు 6th 7th 8th ఎస్వియులో చదివిండు ఓకేనా, ఎస్విలో చదివిండు, 9th 10th వచ్చేసరికి ఏయులో చదివిండు ఓకేనా, 11th 12th వచ్చేసరికి టిఎస్లో చదివిండు అంటే ఓయూలో చదివిండు ఓకేనా. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్న డౌట్ ఏంటంటే నేను అసలు తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసినందుకు నన్ను ఆంధ్రప్రదేశ్కి లోకల్ చేస్తారా? ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్కి లోకల్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి లోకల్ చేస్తే నన్ను ఏ రీజియన్కి నన్ను లోకల్ చేస్తారు ఓకే, ఆంధ్రప్రదేశ్లో నన్ను లోకల్ చేసిన పర్ఫెక్టే. ఇప్పుడు నన్ను ఏ రీజియన్ లోకల్ చేస్తారు? ఇప్పుడు చూడండి 7 కన్సిక్యూటివ్ ఇయర్స్లలో 2 సంవత్సరాలు ఏమో ఓయూలో ఉన్నాడు, 2 సంవత్సరాలు ఏయూలో ఉన్నాడు, మరి హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ ఉన్నారు? ఎస్వీలో ఉన్నాడు, కాబట్టి ఈ క్యాండిడేట్ ని ఎస్వీకు లోకల్ చేస్తారు, ఎస్వీయుకి లోకల్ చేస్తారు. మీరు కావాలంటే మీకు డౌట్ ఉంటే 2,900 రూపాయలు కట్టి మీరు ఏదైనా డూప్లికేట్ అప్లికేషన్ చేసి చెక్ చేసుకోవచ్చు. నేను స్టూడెంట్స్ని చెక్ చేసినాను అండ్ చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను కాబట్టి ఇది 646 జియో చెప్తుంది. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఓకేనా, 12th క్లాస్ వరకు 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ చదివి ఉండాలి. ఒకవేళ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది ఈ 3 రీజియన్లు ఓకేనా, ఓయు ఏయు ఎస్వియు, ఈ 3 రీజియన్లలో ఎక్కడ హైయెస్ట్ అమౌంట్ మీరు చదువుకోగలిగితే అక్కడ మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటండి మరి ఓయు అనే దాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కదా అంటే, ఓయు అనే దాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కాకపోతే 646 జియోని అలానే ఇంప్లిమెంట్ చేసిండు ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ 646 జియో ప్రకారమే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, 371D ఆర్టికల్ ప్రకారమే ఈ విధంగానే ఉంటాయని రూల్స్ లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఓయూ రీజన్ వాళ్ళు కంప్లీట్ నాన్ లోకల్ కదా, అంటే ఓయూ రీజన్ వాళ్ళు అసలు కంప్లీట్ అప్లికేషన్ చేయడానికి వీల్లేదు కదా, కాబట్టి సచ్ లోకల్ ఏరియా ఓకేనా, సచ్ లోకల్ ఏరియా అని మెన్షన్ చేస్తూ ఎస్వియు అండ్ ఏయుని ఇవ్వడం దగ్గర చాలా మంది సార్ మేము ఓయూలో అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసాము, మేము లోకల్ అవుతామా లేదా, కాకపోతే మేము 1 to 10th వరకు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1 to 10th వరకు చదువుకున్నా కూడా మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే తెలంగాణకి లోకల్, కానీ ఆ 1 to 10thలో 6th నుంచి 10thలో మీరు హైయెస్ట్ క్లాసెస్ ఏయూ రీజన్ లో అయితే ఏయూ రీజన్ లోకల్, ఎస్వి రీజన్ అయితే ఎస్వి రీజన్ లోకల్. ఇప్పుడు మీకున్న క్లారిటీ ఏంటి? టిఎస్ అనేది ఇంటర్మీడియట్ లో చేసినా కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు 4 కన్సిక్యూటివ్ అనేది ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, నేను వీడియోలో చెప్పింది ఏంటంటే 1 to 10th వరకు ఏపీలో చదివారు, లేదు 1 to 10th వరకు ఏపీలో అంటే మనకు 1 to 5th అవసరం లేదు కాబట్టి 6th నుంచి 10th వరకు ఏపీలో చదివారు ఓకేనా. 11th and 12th ఓకేనా, ఏదేని ఒక్క ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 11th ఆంధ్రప్రదేశ్ చదివారు, పోనీ 12th కానీ, లేకపోతే 11th and 12th కానీ ఓకేనా, 11th and 12th కానీ, ఒకవేళ 11th and 12th కానీ మీరు ఏపీ అండ్ తెలంగాణలో గనక చదవకపోతే మీరు 1 to 10th ఆంధ్రప్రదేశ్ చదువుకున్నా 1 to 10th కాదు, పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్స్ అయినా కూడా 11th 12th అనేది ఏపీ తెలంగాణ కాకుండా కర్ణాటకనో తమిళనాడో కేరళనో మహారాష్ట్రనో ఇంకా మధ్యప్రదేశ్ బీహారో ఢిల్లీనో ఎక్కడైనా చదువుకోండి, ఎక్కడ చదువుకున్నా మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓకేనా, మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇది నేను చెప్పిన పాయింట్ ఓకేనా. ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాకుండా 1 to 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదివినప్పటికీ కూడా
ఇంటర్మీడియట్ అనేది మీరు వేరే స్టేట్ లో చదివారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా వేరే స్టేట్ లో చదివారు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ కి నాన్ లోకల్ గా తీసుకుంటారు. ఓకేనా, ఇది నేను చెప్పిన పాయింట్. ఇప్పుడు చాలా మంది డౌట్స్ వస్తుంది, సార్ నేను 6th 7th వేరే స్టేట్, 8th 9th 10th 11th 12th ఏపీలో చదివిన, ఏపీ లోకల్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 6th నుంచి 12th వరకు, ఓకేనా, ఈ 6th నుంచి 12th వరకు ఒకవేళ ఏదేని అకాడమిక్ ఇయర్ మీరు అదర్ స్టేట్ లో చదివితే, ఏదైనా అకాడమిక్ ఇయర్ అనేది మీరు వేరే స్టేట్ లో చదివితే, ఒకవేళ ఎండింగ్ అకాడమిక్ ఇయర్ అనేది మన దగ్గరనే ఉంటే, ఓకేనా, మన దగ్గరనే ఉంటే 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సార్ 6 7 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చదువుకున్నా, 8 9 10 మహారాష్ట్ర చదువుకున్నా, 11th 12th ఏపీ చదువుకున్నా. మరి ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నది కదా సార్ ఏపీ, మరి నేను ఏపీ లోకల్ అవుతానా? కారు. ఎందుకు ఏపీ లోకల్ కారంటే, మీరు మధ్యలో ఈ 3 ఇయర్స్ అనేది మహారాష్ట్రలో చదువుకున్నారు కదా, ఈ 3 ఇయర్స్ అనేది మహారాష్ట్ర చదువుకున్నప్పుడు 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ చూస్తారు, 12th 11th మరి లేవు కదా, మళ్ళీ 7th 6th ఇవి 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ లేవు కదా, కాబట్టి మీరు డైరెక్ట్ గా నాన్ లోకల్ అవుతారు. ఓకేనా, ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అండి, 1కి 2 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదే విధంగా సార్ నేను 6th 7th 8th మహారాష్ట్రలో చదువుకున్నా, 9th 10th 11th 12th ఏపీలో చదువుకున్నా, 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఉంది కదా, ఏపీ లోకల్. సార్ నేను 1 to 10th వరకు ఏపీలో చదువుకున్నా, 11th and 12th మహారాష్ట్ర చదువుకున్నా, నాన్ లోకల్. ఓకేనా, సో ఇది జీవో నెంబర్ 646 చెప్తుంది. 2023 వరకు ఏవైతే రూల్స్ ఉన్నాయో 2024లో కూడా ఏపీలో సేమ్ రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సేమ్ రూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లోకల్, ఒకవేళ ఇంటర్మీడియట్ అనేది మీరు అదర్ స్టేట్ లో చేస్తే ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్ అవుతారు. ఇది మనకు జీవో నెంబర్ 646 అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లోకల్ రూల్స్ అనేవి చెప్తున్నాయి. దీన్నే మనకి ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉన్నారు. ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి ఒక రీజన్ వాళ్ళు ఒక రీజన్ లో 2023 వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్క పాయింట్ కూడా మార్చలేదు ఆంధ్రప్రదేశ్ లో మార్చిన పాయింట్ ఏంటంటే, ఒకటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని ఓయూ వాళ్ళకి ఇవ్వకుండా చేసేసారు. నెక్స్ట్ డైరెక్ట్ ఓయూ క్యాండిడేట్స్, ఓకేనా, డైరెక్ట్ ఓయూ క్యాండిడేట్స్ ఎలా అవుతారో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి అన్న నేను 6th 7th ఎస్వీలో చదివానన్న, ఓకేనా, 8th 9th 10th నేను ఓయూ రీజన్ లో చదివానన్న, 11th 12th నేను ఏయూ రీజన్ లో చదివానన్న. ఇప్పుడు నన్ను ఎక్కడ లోకల్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నన్ను ఎక్కడ లోకల్ చేస్తున్నారంటే చూడండి, ఇక్కడ 11th 12th ఏయూ రీజనా, 6th 7th ఎస్వీ రీజనా, 8th 9th 10th ఓయూ రీజనా. ఇప్పుడు హైయెస్ట్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ స్టడీస్ ఎక్కడ ఉన్నాయి, ఓయూలో ఉన్నాయి. సో కాబట్టి ఓయూ వేసేస్తారు. ఏంటన్నా మరి నాకు ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, నువ్వే అన్నావు కదా మరి ఎక్కడ 2 సంవత్సరాలు అయినా ఉండాలన్నావు కదా అంటే, అట్లా కాదు, ఈ 3 రీజియన్లని కన్సిడర్ చేస్తారు. ఈ 3 రీజియన్లను కన్సిడర్ చేసి హైయెస్ట్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్ ఇచ్చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చూసారా, 6th 7th పోనీ 6th 7th నేను ఏయూ రీజన్, ఓకేనా, 8th 9th 10th నేను ఓయూ రీజన్ అంటే తెలంగాణ, 11th 12th నేను ఏయూ రీజన్. ఇప్పుడు నన్ను ఎక్కడ లోకల్ చేస్తారన్న, ఏయూ లోకల్ చేస్తారు. ఓకేనా, ఏయూ లోకల్ చేస్తారు. ఎందుకంటే మన దగ్గర పేరుకే 2 రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ ఈ 646 జీవో ఏదో ఏం చెప్తుందంటే ఓయూ ఏయూ ఎస్వియు, సో వీటి చెప్తుంది అనమాట, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇలానే ఉండేది. సో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ విడగొట్టారు. కానీ సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 2023 వరకు ఈ విధంగానే కంటిన్యూ అవ్వాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 2024లో కూడా వీటినే ఫాలో అయింది. ఎందుకు ఫాలో అయిందంటే, కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓయూలో ఒకవేళ ఇంటర్మీడియట్ అని చేస్తే వాళ్ళకు అన్యాయం జరగద్దు అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లోని NTRUHS వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అదే జీవో, పాత జీవో ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ చేశారో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా లోకల్ అవుతారు. ఎవరైతే 1 to 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకున్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ అదర్ స్టేట్ లో చదివారో మీరు డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ కి నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు నాన్ లోకల్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, నాన్ లోకల్ గురించి మాట్లాడదాం. నాన్ లోకల్ గురించి మాట్లాడితే ఎవరైనా పేరెంట్, ఓకేనా, సో పర్టికులర్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే పుట్టాడు పెరిగాడు, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి, మళ్ళీ తెలంగాణలో పుట్టి పెరిగితే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రీత్యా కానీ, లేకపోతే బతుకు తెరువు కోసం కానీ, వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ పోతే వాళ్ళ పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ చదువుకుంటే అప్పుడు పేరెంట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఓకేనా, పేరెంట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ
10 years కి ప్రొవైడ్ చేయగలిగితే ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎక్కడ చదువుకున్నా, ఇండియాలో కానీ వేరే దేశం కానీ ఎక్కడ చదువుకున్నా కూడా ఏపీ నాన్ లోకల్ అనే స్టేటస్ ఇస్తారు. ఓకేనా, ఏపీ నాన్ లోకల్ అనే స్టేటస్ ఇవ్వడం జరిగింది. లేదు, ఒక పేరెంట్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తా ఉన్నాడు, ఎంప్లాయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ ఏదైనా ఎంప్లాయ్ కానీ, సో ఆ పేరెంట్ అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కాదు. లేదు, ఆ పేరెంట్కి సంబంధించిన పిల్లలు అసలు ఆంధ్రప్రదేశ్ చదువుకోలేదు, వేరే రాష్ట్రం వాళ్ళు. సో ఆ పేరెంట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఆ పేరెంట్ కూడా ఏపీ నాన్ లోకల్ అనే స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి ఎవరైనా ఓయూ వాళ్ళు, సార్ మేము ఓయూలో పుట్టాము పెరిగాము ఓయూలోనే చదువుకున్నామంటే కంప్లీట్ ఆన్ ఓయూ టీఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏపీకి అప్లికేషన్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. అంతేగాని ఏపీ ఆరిజిన్స్ అయ్యి ఉండి వేరే స్టేట్లలో పెరిగినా, అంటే వేరే స్టేట్లలో చదువుకున్నా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయినప్పుడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 1 to 10th వరకు చదువుకుని ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివినప్పుడు, సో తెలంగాణకు లోకల్ అవుతారు. సో ఒకవేళ పేరెంట్స్ అక్కడ చదువుకొని పిల్లలు వేరే రాష్ట్రంలో చదువుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ స్టేటస్ అనేది ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. కొంచెం డీప్ గానే ఉంటుంది, అర్థం అవ్వకుండా ఉంటుంది. సో చాలా డీప్ గా వెళ్తే గానీ అర్థం అవ్వదన్నమాట సబ్జెక్ట్. ఇక్కడ అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు అంటే, ఓకేనా, అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు అంటే ఈ జియో వల్ల 1 to 10th వరకు డైరెక్ట్ ఏపీ, ఓకేనా, 1 to 10th వరకు డైరెక్ట్ ఏపీ చదువుతారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏపీ ఉంటుంది. కానీ ఏదో ఒకటి ఈ 11th 12th లేకపోతే 11th 12th సిబిఎస్ఈ అనో లేకపోతే ఐసిఎస్ఈ అనో కాలేజీలు బాగున్నాయనో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చదువుకొని ఉంటారు 2 సంవత్సరాలు. పాపం అంటే ఈ 2 సంవత్సరాలే పోయి వేరే స్టేట్ లో చదువుకొని ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఏపీకి నాన్ లోకల్ అవుతారు డైరెక్ట్ గా. మరి వీళ్ళు దేశంలో ఏ స్టేట్కి కూడా లోకల్ అవ్వరండి. దానికి అంటే ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు, కేవలం 2 సంవత్సరాలు చదువుకున్నందుకు వేరే స్టేట్ కి లోకల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతలు, వాళ్ళ రెసిడెన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అయి ఉంటుంది. కాకపోతే ఈ జియో నెంబర్ 646 అప్పుడే తీసుకొచ్చారు. అప్పటి నుంచి చాలా కేసులు, ఏదో ఒక హైయర్ ఎడ్యుకేషన్ లో కేసులు అవుతూనే ఉన్నాయి, ఆర్డర్స్ తెచ్చుకుంటే ఉన్నారు. సో ఈ కేసు మీద, ఓకేనా, ఈ ఇష్యూ మీద తెలంగాణలో లాస్ట్ ఇయర్ కేసు వేసి విన్ అయ్యారు. విన్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే 1 to 10th వరకు తెలంగాణలో రెసిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే 11th 12th అనేది అదర్ స్టేట్ లో చదివినా కూడా తెలంగాణ లోకల్ అనేది చేయాల్సిందే అని తెలంగాణ హైకోర్టు ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్డర్ లేదు. 2019లో ఇష్యూ జరిగింది, 2020లో కూడా ఇష్యూ జరిగింది. సో ఏమైనా కోర్టు ఆర్డర్స్ ఉంటే నేను ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జియో నెంబర్ 646 వల్ల నష్టపోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారంటే 1 to 10th వరకు ఏపీలో చదువుకొని ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది గనక అదర్ స్టేట్, తెలంగాణ కాదు, మళ్ళీ తెలంగాణ అదర్ స్టేట్ అనకండి, ఓయూ ఎస్యూ ఏయూ ఈ రీజన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 రీజన్స్ కాకుండా అదర్ స్టేట్ లో చదివితే నాన్ లోకల్ అవుతున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నష్టపోతున్నారు. ఓకేనా, సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కంప్లీట్ పిక్చర్ లోకల్ నాన్ లోకల్ రూల్స్ సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా సేమ్ రూల్స్ ఉండాలి. జియో నెంబర్ 646 ని ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ రూల్స్ ఉండాలి. కానీ అక్కడ తీసుకొచ్చిన రూల్స్ ఏంటంటే ఎవరైతే 9th 10th 11th 12th చదివి ఉంటారో, ఓకేనా, వాళ్ళు మాత్రమే టీఎస్ లోకల్. ఇంకా తెలంగాణలో నాన్ లోకల్ అనే వర్డే లేదు. నాన్ లోకల్ వాళ్ళు ఎంప్లాయీస్ ఇక్కడ చదువుకొని వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. ఇంకా ఆ తెలంగాణలో అసలు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్ ఎవరికైనా ఉందంటే తెలంగాణ నాన్ లోకల్, ఓకేనా, తెలంగాణ నాన్ లోకల్. ఎవరైనా ఉన్నట్లయితే తెలంగాణ నాన్ లోకల్. ఈ విధంగా ఉంది. అయితే తెలంగాణలో ఉన్న రూల్స్లలో ఫస్ట్ రూల్ అనేది ఇది. ఆర్ అని పెట్టి 2 క్లాజులు ఇచ్చారు. ఓకేనా, ఈ 2 క్లాజులు నాకు తెలిసి, అంటే నాకు చెప్పిన ఎక్స్పర్ట్, ఈ 2 క్లాజులు చదవాలి, కలిపి చదవాలి. ఓకేనా, తప్పుగా చదవడం కాదు, అంటే ఒక్కొక్కటి విడదీసి చదవడం కాదు. 2 క్లాజులు ఏవైతే ఉన్నాయో ఈ 2 క్లాజులు అనేవి కలిపి చదవాలి. కలిపి చదివినప్పుడు అర్థం ఏంటయ్యా అంటే 11th and 12th అనేది మ్యాండేటరీగా టీఎస్ లో చదివి ఉండాలి. ఓకేనా, మ్యాండేటరీగా టీఎస్ లో చదివి ఉండాలి. 11th and 12th కన్నా ముందు ఒకవేళ 9th 10th అనేది చదవకపోతే రెసిడెంట్ అయి ఉండాలి. ఇక్కడ మీలో చాలా మందికి కానీ నాకు కానీ చాలా మెంటర్స్ కానీ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఏంటండి 11th 12th ఏమో తెలంగాణ చదవాలి, ఓకే చదివాము, మరి 9th 10th ఏమో చదవకపోయినా రెసిడెన్స్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అన్నారు కదా. మరి మేము చదవలేదు అంటే రెసిడెంట్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా. ఇది నేను యూనివర్సిటీకి వెళ్ళినా క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళకు తెలియదు. సో అదే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. యూనివర్సిటీ వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్ద ఇష్యూ అయిపోయింది. నాకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టే చెప్పాడు. ఏంటి అంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి అంటే 11th 12th అనేది మీరు తెలంగాణలో చదివారు కదా. సో 11th 12th అనేది తెలంగాణ చదివినప్పుడు ఇప్పుడు 9th 10th 11th 12th లో 4 consecutive years చదివితేనే తెలంగాణ లోకల్ అన్నప్పుడు 11th 12th మాత్రమే చదివారు, 9th 10th అనేది మీరు చదవలేదు. దానికోసం మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి.
కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలంటే మీరు 9th 10th ఏమో వేరే స్టేట్ లో చదువుంటారు కదా, అలాంటప్పుడు మీకు తెలంగాణలో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వరు. కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ తెలంగాణ లోకల్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. మరి ఎవరి కోసం ఆ డాక్యుమెంట్, ఆ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అంటే 11th అండ్ 12th అనేది తెలంగాణలో చదివి ఉండి 10th అండ్ 9th ఈ 2 క్లాసులు అనేవి తెలంగాణలో ఓపెన్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, నిజానికి ఇది పర్ఫెక్ట్ పాయింట్, గవర్నమెంట్ జాబ్లలో కూడా ఉంటుంది ఇదే పాయింట్. ఏం పాయింట్ అంటే ఒకవేళ ఈ 9th 10th అనేది మీరు తెలంగాణలో చదవకపోతే 11th 12th అనేది తెలంగాణలో చదివితే 9th 10th అనేది మీరు ఓపెన్ స్టడీ చేస్తారు కాబట్టి, అంటే ఓపెన్ గా చదువుతారు కాబట్టి, ఓపెన్ స్కూలింగ్ చేస్తారు కాబట్టి మీకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండవు. సో ఓపెన్ స్కూలింగ్ అనేది చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గనక తెలంగాణకు సంబంధించిన రెసిడెన్సీ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, అంటే మేము లోకల్ ఓపెన్ గా చదువుకున్నాము, మేము 9th 10th అనేది ఓపెన్ గా కంప్లీట్ చేసాము, ఓపెన్ స్కూలింగ్ చేసాము అనేది వీళ్ళు కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయగలిగితే తెలంగాణకి లోకల్ అవుతారు. కానీ ఇప్పుడు చాలా మంది, నేను చెప్పాను అప్పుడే, నాకు క్లారిటీ లేదు, యూనివర్సిటీ వాళ్ళకు క్లారిటీ లేదని. సో అంటే ఇది ప్రజెంట్ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పింది, ఇది పర్ఫెక్ట్ పాయింటే. యూనివర్సిటీ వాళ్ళకు తెలియదు కాబట్టి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మేబీ వాళ్ళు లోకల్ చేస్తారనే భయం ఉంది. కానీ యాక్చువల్గా పాయింట్ ఏంటంటే 9th 10th ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ స్కూలింగ్ చేస్తే, ఓపెన్ లో క్వాలిఫై అయితే, వాళ్ళు 11th 12th అనే తెలంగాణలోనే కంప్లీట్ చేస్తే, వాళ్ళు 9th 10th కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే తెలంగాణకు లోకల్ అవుతారు. ఇది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా నేను 10th 9th 10th అనేది ఏపీలో చేసిన, 11th అండ్ 12th అనేది నేను టీఎస్ లో చేసిన. ఇప్పుడు నేను ఏపీకి సంబంధించిన ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే నాకు తెలంగాణ లోకల్ ఇస్తారా అంటే, ఇప్పుడు నువ్వు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేటప్పుడు 9th 10th ఎక్కడ చదువుకున్నావు, ఏపీలో చదువుకున్నావు. మరి ఏపీలో చదువుకున్నప్పుడు నీకు రెసిడెంట్ డాక్యుమెంట్ ఎలా ఇస్తాడు, రెసిడెంట్ డాక్యుమెంట్ ఇవ్వడు. మరి రెసిడెంట్ డాక్యుమెంట్ ఇచ్చిందంటే ఏంటి, అది ఫేక్ అనమాట. సో కాబట్టి నువ్వు ఈ 9th 10th అనేది తెలంగాణలో ఓపెన్ లో కంప్లీట్ చేస్తేనే తెలంగాణకు లోకల్ అవుతావు. కానీ 9th 10th అనేది ఆంధ్రప్రదేశ్ చదివి 11th 12th అనేది తెలంగాణలో చదివి ఒకవేళ రెసిడెన్స్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే లోకల్ అవ్వవు అనేది ఆ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని నాకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. అది చాలా డీప్ గా అనాలిసిస్ చేస్తే నాకు అర్థమైంది. కానీ నేను KNRUHS కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇదే పాయింట్ చెప్పుంటే నేను స్టూడెంట్స్ అందరికి చెప్పేవాడిని. వాళ్ళు ఈ పాయింట్ నాకు చెప్పలేదు. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 9th 10th ఏపీలో చదువుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ అదర్ స్టేట్ లో కానీ చదువుకొని, ఓకేనా, 11th 12th కి సంబంధించి టీఎస్ లో చదువుకొని ఈ 9th 10th కి సంబంధించిన రెసిడెన్సీ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు తెలంగాణలోని KNRHS లోకల్ ఇస్తున్నారా, నాన్ లోకల్ ఇస్తున్నారా అనేది మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చేంత వరకు కూడా తెలియదు. ఓకేనా, మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవ్వదు. సో వన్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము డేటా తీసుకోవడం కానీ, ఎవరైనా స్టూడెంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఈ టాపిక్ గురించి ఇంకా మనం మాట్లాడలేము. అండ్ ఇప్పుడు తెలంగాణలో వచ్చిన లోకల్ రూల్స్ వల్ల నష్టపోయే క్యాండిడేట్స్ ఎవరైనా అంటే 1 to 10th వరకు ఇక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ 11th and 12th ఏపీలో చదువుకున్నారు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్. ఓకేనా, సో 290 ఉన్నారా, 390 ఉన్నారా, 400 ఎంతమంది నుండి ఒక్క స్టూడెంట్ ఉన్నా నష్టం జరిగితే నష్టమే. ఓకేనా, 1 to 10th వరకు ఇక్కడ చదువుకున్నారు, పుట్టి పెరిగి తాతలు తండ్రులు ఆస్తులు పాస్తులు అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయి, 1 to 10th వరకు ఇక్కడే ఉన్నారు. కానీ ఒక 11th 12th అనేది ఆంధ్రప్రదేశ్ లో చదువుకొని ఉంటారు. వాళ్ళకి నాన్ లోకల్ ఇస్తాము అని చెప్పలేదు. కానీ 9th 10th 11th 12th అనేది చదువుకొని ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ అన్నట్టు ఆ జియోలో ఉంది. కాబట్టి సో వీళ్ళకి నాన్ లోకల్ ఇస్తున్నట్టుగా మనం భావించాల్సిందే. అంటే మళ్ళీ వన్స్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా క్లారిటీ లేదు. నేను అందుకే చాలా వీడియోలో ఏం చెప్పాను, వన్స్ మెరిట్ లిస్ట్ రానివ్వండి, లోకల్ చేస్తున్నారా నాన్ లోకల్ చేస్తున్నారా చూడండి, దాని తర్వాత ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ అడగండి, దాని తర్వాత లీగల్ వెళ్ళడానికి ట్రై చేయడం చెప్పాను. సో కాబట్టి ఎవరైతే 1 to 10th వరకు తెలంగాణలో చదువుకున్నారో, ఓకేనా, 1 to 10th వరకు తెలంగాణలో చదువుకున్నారో, కొంతమంది ఏమో 11th and 12th అదర్ స్టేట్ లో చేశారు, వీళ్ళు నష్టపోతున్నారు. కొంతమంది ఏమో 11th and 12th ఏపీలో చేశారు, వీళ్ళు నష్టపోతున్నారు. నిజానికి వీళ్ళది జెన్యూన్ ఇష్యూ అనమాట, వీళ్ళకి కూడా లోకల్ ఇవ్వాల్సిందే. 1 to 10th తెలంగాణలో చదువుకొని ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే అదర్ స్టేట్ లో చదువుకున్నా కూడా సో వీళ్ళది జెన్యూన్ ఇష్యూ, చాలా జెన్యూన్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే, 1 to 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకొని ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా అదర్ స్టేట్ లో చదువుకున్నారు కదా, వాళ్ళకు కూడా లోకల్ ఇవ్వాల్సిందే. ఇది జెన్యూన్ ఇష్యూ. ఎందుకంటే వీరు వేరే స్టేట్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఆ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళకి లోకల్ ఇవ్వట్లే. మన ఓన్ స్టేట్స్ లోకల్ ఇవ్వకుండా పక్క స్టేట్ లోకల్ ఇవ్వకుండా అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. సో మేబీ రెండు గవర్నమెంట్లు కూడా ఈ ఒక్క ఇష్యూ మీద, ఓకేనా, ఈ ఒక్క విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఏమో 1 to 10th వరకు చదువుకొని అదర్ స్టేట్ లో ఇంటర్ చేసిన వాళ్ళకి లోకల్ ఇవ్వాలి.
అండ్ తెలంగాణ వాళ్ళేమో 1 to 10th వరకు తెలంగాణలో చదువుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఒక్కటి అదర్ స్టేట్ లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లోకల్ ఇవ్వాలి. ఇది నిజానికి జెన్యున్ ఇష్యూ, ఎందుకంటే వీళ్ళకి ఏ స్టేట్ లో లోకల్ ఇవ్వరు కాబట్టి ఇది జెన్యున్ ఇష్యూ అనమాట. ఇప్పటికైనా ఒక స్టేట్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకున్న తర్వాతనే మీ పిల్లల్ని ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ ఏదైనా ఒక స్టేట్ లో కానీ జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంది డెసిషన్ తీసుకుంటా ఉన్నారు, మీరు ఎయిమ్స్కి వెళ్తాం, మధ్యప్రదేశ్కి వెళ్తాం, మహారాష్ట్రకి వెళ్తాం, వెళ్ళొచ్చు పర్లేదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా పీజీ రూల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకొని జాయిన్ చేయండి. మీరు పంపిస్తున్నారు ఓకే, వాళ్ళ పిల్లలు రూల్స్ రెగ్యులేషన్ తెలియదు, చదివిపిస్తే చదువుతా ఉన్నారు. సో ఇప్పుడు ఇబ్బంది పడేది వాళ్ళు పిల్లలు కదా. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి. నా వంతు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సబ్జెక్ట్ చాలా అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది, చాలా డీప్గా, అంటే కొన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఉంటే గానీ ఈ జియో నెంబర్ 646 అంటే ఏంటిది, లోకల్ నాన్ లోకల్ రూల్స్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వవు. సో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ప్రీవియస్ గా తెలంగాణలో నువ్వు మరి వేరే చెప్పావు కదా అంటే నేను ఆ వీడియోలో చెప్పాను, నాకు క్లారిటీ లేదు, ఇప్పటివరకు నాకు క్లారిటీ లేదు, నాకే కాదు ఇంకెవరికి క్లారిటీ లేదు. నాకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లారిటీ ఇస్తే సో నేను మళ్ళీ 1-2 సార్లు చదివితే నాకు తెలంగాణలో ఆ 2 పాయింట్లు కలిపి చదివితే వేరే మీనింగ్ వస్తుందని నాకు అర్థమైంది. సో అది ఇంప్లిమెంటేషన్, అంటే వన్స్ మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పటి వరకు అయితే అది. సో ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ గవర్నమెంట్ నుంచి నాకు తెలిసిన వాళ్ళ నుంచి కూడా సీఎం గారికి చేరవేశాను. నేను ఫస్ట్ డేనే చెప్పాను కదా మాట్లాడానని. సో అది మేబీ ఒకవేళ మనకు పాజిటివ్ వస్తుంది కావచ్చు తెలంగాణలో, చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.